హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి యొక్క 6వ గది మిస్టరీ ప్లస్ దానికి ఏర్పాటు చేసిన నాగబంధం యొక్క మిస్టరీ. సో తెలుసుకుందామా ఫ్రెండ్స్, మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అనంత పద్మనాభుడు అనగా బొడ్డుయందు పద్మమును కలిగి అంతము లేనివాడి అనే అర్థం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణు దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెంకోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డీ కాసులవాడు. ఈ మధ్యకాలంలో కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయటపడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. ఇంకా బయటపడవలసిన సంపద అందులో ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదను లెక్కించాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద మొత్తం నేలలిగల్లో దాచి ఉన్నదని మనకు తెలుసు. అయితే కొన్ని 100 సంవత్సరాలు దాన్ని తెరిచిన పాపాన పోలేదు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. ఈ ఆలయాన్ని మాత్రం ఇంకా రాజకుటుంబీకుల పర్యవేక్షణలోనే ఉంది. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు తిరునాల్ బలరామవర్మను ప్రభుత్వం రాజప్రముఖాన్ని ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఇంకా ఈ ఆలయానికి ట్రస్టీగా కొనసాగారు. ప్రస్తుతం 89 సంవత్సరాల వయసున్న తిరునాల్ మార్తాన్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని టిపి సుందర్ రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా, సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాల్సి ఉంది అని ఆదేశించింది. ఆ విధంగా ఆ నీలమాళిగల్లోని అనంత సంపదను వెలుగు చూసింది. ఇప్పటి వరకు 5 నీలమాళిగల్లోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులో అనంతమైన సంపద, వజ్రాలు, వైడూర్యాలు బయటపడ్డాయి. ఇంకా 6వ గది తెరవాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది 6వ గది గురించి. 6వ గదికి నాగబంధం ఉంది. నాగబంధం అనేది మొత్తం నిధి నిక్షేపాలను వర్తిస్తుంది. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడం వీల్లేదు. నీలమాళిగల్లోని 5 గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. సంపద వెలుగు చూసిన సమయంలో కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొకరికి కాలు విరిగిపోయింది. 5 గదులను తెరిచిన తర్వాత 6వ గదిలో కూడా తెరవాలనుకున్నారు. అయితే ఆ గది తలుపులపై నాగపాము చిహ్నాలు కనిపించడంతో చాలామంది భయపడిపోయారు. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇందుకు పరాకాష్ఠిగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందర్రాజన్ కూడా కన్నుమూశారు. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ఉంది అని చాలామంది అపోహపడుతున్నారు. నాగబంధం ఒకసారి వేస్తే అది 1000 సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది. 5 తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి కాపాడుతూనే ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉంది. అయితే చాలామంది తాంత్రిక శక్తి పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది: ఆ పని ముందే చేయాల్సింది. అంటే మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధికి నిక్షేపాలను విముక్తి చేసిన తర్వాత గది తలుపులు తెరిస్తే బాగుండేది అని చెప్పారు. చాలామంది ఇంకో విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అదే, ఆ తలుపు దగ్గరలో 3.5 కిలోమీటర్ల దూరంలో ఒక సముద్రం ఉంది. చాలామంది ఆ తలుపు తెరిస్తే ఆ తలుపులో నుంచి సునామీ వచ్చి దేశం మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్తున్నారు.
సో ఇందులో ఏముందో దేవుడికే తెలియాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే చాలామంది తాంత్రిక శక్తి పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది: ఆ పని ముందే చేయాల్సింది. అంటే మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిక్షేపాలను విముక్తి చేసిన తర్వాత గది తలుపులు తెరిస్తే బాగుండేది అని చెప్పారు. చాలామంది ఇంకో విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అదే, ఆ తలుపు దగ్గరలో 3.5 కిలోమీటర్ దూరంలో ఒక సముద్రం ఉంది. చాలామంది ఆ తలుపు తెరిస్తే ఆ తలుపులో నుంచి సునామీ వచ్చి దేశం మొత్తం నాశనం అయిపోద్ది అని చెప్తున్నారు. సో ఇందులో ఏముందో దేవుడికే తెలియాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.